నాటుకోళ్లకు ఉన్న డిమాండ్ మరే కోడికి ఉండదు. వీటిలో ఉన్న ఔషధ గుణాలు బ్రాయిలర్ చికెన్లోనూ దొరకవు. అందుకే నాటుకోళ్లకు అంత గిరాకీ ఉంటుంది. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా దేశవాళీ కడక్నాథ్ కోళ్లకు మంచి గిరాకీ పెరిగింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దంపతులు పెరటిలో వీటి పెంపకాన్ని చేపట్టారు. మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. కడక్నాథ్ మధ్యప్రదేశ్లోని దేశవాళీ కోళ్ల జాతి ఇది. ఒళ్లంతా కారు నలుపులో ఉండడం వల్ల దీన్ని స్థానికులు కలిమసి అని పిలుస్తారు. దీని మాంసం కూడా నల్లగానే ఉంటుంది. కడక్నాథ్ కోడి మాంసంలో ఔషధ గుణాలున్నాయని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. దీనివల్ల మధ్యప్రదేశ్లోనే కాదు, హైదరాబాద్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ వంటి ప్రాంతాల్లోనూ కడక్నాథ్ కోడి మాంసానికి మంచి గిరాకీ ఏర్పడింది. కడక్నాథ్ కోళ్ల గురించి తెలుసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణానికి చెందిన ఉపేందర్, జ్యోతి దంపతులు ఈ కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. సంవత్సరాలుగా ఇంటి ఆవరణలో ఒక షెడ్డు ఏర్పాటు చేసుకుని కడక్నాథ్ కోళ్లను పెంచుతున్నారు. మొదట 20 గుడ్లతో కోళ్ల పెంపకాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం 200 కోళ్లను పెంచుతున్నారు. రోగ నిరోధక శక్తి కలిగిన కోళ్లు కావడంతో ఈ మాంసానికి మంచి గిరాకీ ఉంది. కిలో 550 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. నేను కడక్నాథ్ కోళ్ళు పెంచుతున్నానండి. కడక్నాథ్ కోడి నేను డాక్టర్ స్వామి అని చెప్పేసి వైర కృషి విజ్ఞాన కేంద్రంలో తను నాకు ఇట్లా కడక్నాథ్ కోళ్ళ గురించి చెప్పారు. వాళ్ళ ద్వారా నేను మధ్యప్రదేశ్ నుంచి 25 కోడి పిల్లలు తెచ్చుకున్నాను. 25 కోడి పిల్లలతో నేను దగ్గర ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నానండి. నేను దగ్గర ఇప్పుడు ఒక 2000 పిల్లల వరకు తయారు చేసి బయటకి ఇచ్చేసాను. మనకి ఇంట్లో పెరటి కోళ్ళు అలా పెరుగుతూ ఉంటాయి. అవి ఎట్లా అంటే మన ఇంట్లో అంటే ఆకుకూరలు కానీ లేకపోతే టమాటాలు కానీ వేస్టేజ్ కూడా వేసి పెంచవచ్చు. ఎక్కువ ఆకుకూరలు అంటే దాణ ఖర్చు తక్కువ అండి. 30% దాణ తీసుకుంటే 70% ఖచ్చితంగా ఇవి ఆకుకూరలతో పెంచవచ్చు. అసలు మనకి 2-3 రోజులు కనుక దాణ లేకపోయినా కానీ ఆకుకూరలతో బతికించు. వీటిని చాలా అంత మంచి ఇదండి. ఏంటంటే వీటికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ. ఇంకోటి ఏంటంటే ఈ కోడి మన నాటుకోడి అంటే ఒక 6 నెలలు 2 కిలోలు పెరుగుతుంది. ఇది అయితే అసలు దగ్గర 8 నెలలు 7 నెలల నుంచి 8 నెలల మధ్యలో 1 కిలో పెరుగుతుంది. కాస్ట్ అండి కిలో వచ్చేసి 900 రూపాయలండి బయట మార్కెట్లో. మేము 700 నుంచి ప్లాన్ చేస్తున్నాం. అంటే దీనికి తీసుకోవడం ఎవరు లేరని ఈ ఏరియాలో హైదరాబాద్ తీసుకుపోయి మనం మార్కెట్ చేసి అంత పెద్దది లేదు కాబట్టి 700 నుంచి 800 లోపల అమ్ముతున్నాం కిలో. ఇప్పుడు దీని గుడ్డు అయితే 35 రూపాయలకి ఇస్తున్నామండి. దాని తర్వాత ఇది ఒక్కరోజు పిల్ల వరకు వచ్చి ఒక 100 రూపాయలకి ఇస్తున్నాను. మళ్ళీ ఇదే పిల్లని 15 రోజులు 20 రోజులు బ్రూడింగ్ చేసి 150 రూపాయలకి అమ్మిస్తున్నాయండి. మంచి కనబడుతుంది కానీ ఇంకా ఎక్కువ మొత్తంలో చేద్దాం ప్లాన్లో ఉన్నా కానీ పబ్లిసిటీ లేదు. మనకి ఇంకా మంచిగా చేద్దామని ఇట్లా వచ్చి గవర్నమెంట్ వాళ్ళు అదే మన బ్యాంక్ వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చి ఇట్లా చేస్తే బాగుంటుందని ఆలోచన ఉన్నాను. వాళ్ళు అట్లాంటి ప్లాన్ చేస్తే మనకు సాయం చేస్తే వాళ్ళు మంచి పెద్ద 2-3 ఎకరాల మామిడి తోట తీసుకొని దాంట్లో ప్లాన్ చేసుకొని ఇదే కోళ్ళు మంచి. ఎందుకంటే ఇవి నాటుకోళ్ళు లాగానే ఉన్నాయి. వీటి టేస్ట్ అంతే ఉంది. వీటికి ఇంకోటి ఏంటంటే వీటికి మంచి లక్షణాలు ఉన్నాయండి. బాగా తిన్నవాళ్ళు మాత్రం పెద్ద డాక్టర్లు వాళ్ళ ఇల్లు ఖమ్మం నుంచి వాటి పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు. తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఇదే సండే కానీ ఏదైనా వచ్చిందంటే ఖచ్చితంగా వచ్చి తీసుకొని పోతున్నారు. అది అంతా ఇది ఉన్నది దీని దగ్గర. ఈ కడక్నాథ్ కోళ్లు ముఖ్యంగా ఆకుకూరలు మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి. అందుకే పెరట్లోనే ఆకుకూరలు పండిస్తున్నాడు ఉపేందర్. దీంతో ఒక్కో కోడికి నెలకు 300 రూపాయల వరకు ఖర్చు వస్తోంది. కోడి మాత్రం 3 నెలల్లో 100 గుడ్లను పెడుతూ 3000 రూపాయలను సంపాదిస్తోంది. ఒక్కో గుడ్డును 30 రూపాయలకు విక్రయిస్తున్నాడు. ఈ కడక్నాథ్ కోళ్ళ గురించి తెలిసి నేను కూడా కొన్ని గుళ్ళు తీసుకెళ్ళి పొదుగు పెట్టాను. అవి కూడా పిల్లలైనాయి. అయితే ఈ కోళ్లకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే రోగ నిరోధక శక్తి బాగుంటుందండి అని విన్నాను.
తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి, తర్వాత రక్తహీనత ఉన్న వాళ్ళకి కూడా దీని మాంసం కానీ దీని గుడ్లు కానీ చాలా మంచిగా పనిచేస్తుందని తెలిసి నేను కూడా దీని మీద ఇంట్రెస్ట్ పెట్టి మన ఉపేందర్ గారితో చర్చ చేసి నేను కూడా గుడ్లు పొదిగి పెట్టానండి. పిల్లలు వెళ్ళి అవి ఇక 3 days అయినాయి అవి. ఇక దీని మీద చాలా ఇంట్రెస్ట్ ఉందండి. నేను కూడా చేయాలనే ఉద్దేశంతోనే వచ్చి ఇక్కడ దాని గురించి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకోవడానికి వచ్చానండి నేను ఇక్కడికి. సుభాష్ నగర్ వాస్తవుడైన ఉపేందర్ గారి దగ్గరికి మేము కడక్నాథ్ కోళ్ళు కొనడానికి వచ్చామండి. ఈ కోళ్ళు మేము చాలాసార్లు తీసుకెళ్ళటం జరిగింది. వీటి ధర ఎక్కువ అయినప్పటికీ కూడా ఇవి చాలా పౌష్టికంగా ఉండటం వల్ల తీసుకొని వెళ్తామండి. ప్రతి ఆదివారం వచ్చి అలాగంటే ఏమైనా వీకెండ్స్ డేలో ఉన్నా కూడా, ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా కూడా తీసుకెళ్తామండి. మళ్ళీ ఇంకొక నిర్ణయం నాకు కూడా ఆలోచన వచ్చిందండి, నేను ఫామ్ పెడదామని. దీనివల్ల ఈ కోళ్ళు అనేటివి తక్కువ దానితో ఎక్కువ ఆకుకూరలు అవి తిని తొందర గ్రోత్ రావటం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందండి పెంచడానికి. ఉపేందర్ గారి దగ్గర సలహాలు తీసుకోవడం కోసం మరియు కొనటం కోసం వస్తానండి నేను ప్రతి వీకెండ్స్కి ఒకసారి. మన కోళ్లలాగా ఈ కోళ్లు గుడ్లను పొదిగి పిల్లలు చేయవు. వాటి గుడ్లను నాటుకోళ్లకు వేసి పొదిగిస్తారు. ప్రభుత్వం కూడా కడక్నాథ్ కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహించి సబ్సిడీని అందిస్తే రైతులకు మరింత లాభదాయకంగా ఉంటుందంటున్నారు ఈ దంపతులు.